కృష్ణా జిల్లా పెన్మలూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఈ నెల 4న జరగబోయే వెన్నుపోటు దినం కార్యక్రమ పోస్టర్ను పెన్మలూరు నియోజకవర్గం సమన్వయకర్త దేవాభక్తుని చక్రవర్తి కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చక్రవర్తి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏపీ ప్రజలను చంద్రబాబు వెన్నుపోటు పొడిచి అబద్దపు హామీలతో చంద్రబాబు సీఎం అయ్యాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క పథకం అమలు కాలేదు అని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం జరిగే వెన్నుపోటు దినోత్సవం రోజు వైసీపీ అభిమానులు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. జూన్ 4వ తారీఖున గడిచినటువంటి ఎలక్షన్ కౌంటింగ్ తేదీ పురస్కరించుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఏ రకంగా ప్రజలు ఇస్తానన్నటువంటి హామీలన్నింటినీ వెండిపోటు పొడిచి తొంగలో దొక్కి ఎలా అయితే చేసినాయో అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసేటువంటి కార్యక్రమం నిర్వహించాలని పార్టీ యొక్క ఆదేశాలతో పెనలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకిపాడు మండలం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఈ వెన్నుపోటు దినం అంటే ఈ జూన్ 4వ తారీఖు నాడు ఏ రోజైతే ఎలక్షన్లు ప్రకటించబడినాయో ఫలితాలు ప్రకటించిన నాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరినీ ఎలా అయితే వెన్నుపోటు పొడుస్తున్నారనేది తేటతెల్లం చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు అందరూ సమాయత్తమై ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ప్రజలందరినీ వెన్నుపోటు పొడుస్తున్నారనేది తెలియజేసేటువంటి మహోత్తరమైన కార్యక్రమాన్ని రూపొందించుకుని మేమందరం కూడా సమాయత్తం అవడం జరుగుతూ ఉంది.